నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేటి నుంచి అసెంబ్లీ స్థానాల వారీగా బీఆర్ఎస్ సమావేశం. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై కసరత్తు. నేడు విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ కేడర్ సమావేశం. భీమిలిలో సిద్ధం పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభ. ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించిన షర్మిల జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ కానున్న ఏపీసీసీ అధ్యక్షురాలు. రేపు దేశంలోనే తొలి బీజేపీ లోక్సభ క్లస్టర్ సమావేశం. మహబూబ్ నగర్ భేటీకి హాజరు కానున్న అగ్రనేత అమిత్ షా. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. 7 ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందన్న కేజ్రీవాల్. బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. నేడు సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసే అవకాశం. రైట్ డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. 7 ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని చెప్పారు. 25 కోట్ల రూపాయలు ఇస్తాం, బీజేపీ టికెట్పై పోటీ చేయాలని తమ ఎమ్మెల్యేలను కోరినట్లు, అయితే ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్ను తిరస్కరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కొద్ది రోజుల్లో తనను అరెస్ట్ చేస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేక మద్యం కేసుతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ చూస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. 7 ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు ఇస్తాం, బీజేపీ టికెట్పై పోటీ చేయాలని తమ ఎమ్మెల్యేలను కోరినట్లు చెప్పారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్ను తిరస్కరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కొద్ది రోజుల్లో తనను అరెస్ట్ చేస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని, ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేక మద్యం కేసుతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ చూస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. సతీష్ అందిస్తారు. సతీష్. థ్యాంక్ యూ సునీ. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీకి సంబంధించి కోదాడ మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానం అయితే గతంలో కలెక్టర్ కి అయితే నోటీస్ అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అవిశ్వాసం సంబంధించినటువంటి తీర్మానం పైన కూడా దానిపైన ఓటింగ్ కూడా జరుగుతుంది. కొద్దిసేపు క్రితమే ప్రారంభమైనటువంటి ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా కూడా అది ఏదైతే అవిశ్వాసం పెట్టినటువంటి సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయడంతో కూడా అవిశ్వాసం తీర్మానం కూడా గట్టెక్కిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో అధికారం చేంజ్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నల్గొండ జిల్లాలో దాదాపు 5-6 మున్సిపాలిటీలో కూడా అవిశ్వాస తీర్మానాలు అయితే ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఇది కోదాడ మున్సిపాలిటీ మేజర్ పెద్ద మున్సిపాలిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గతంలో వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ చైర్మన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళపైన అలాగే చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ల పైన కూడా అవిశ్వాసం అయితే కొద్దిసేపు క్రితమే కూడా పాస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం 35 మంది కౌన్సిలర్ ఉన్నటువంటి కోదాడ మున్సిపల్లో మొత్తం 35 మంది ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఒకరు చనిపోవడంతో ఒకరు గైర్హాజరు కావడంతో మొత్తం 33 మంది ఈ అవిశ్వాస సమావేశానికి అయితే అటెండ్ అయ్యారు. సో దాంట్లో 3 అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసినట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి అంటే గతంలో అది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసేటువంటి వాళ్ళపైన కూడా అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపైన కూడా కౌన్సిలర్ల పైన కూడా ఇప్పటికే విప్ బీఆర్ఎస్ పార్టీ కూడా విప్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. విప్కు వ్యతిరేకంగా కూడా ఇప్పటికే ఓటేసినటువంటి వాళ్ళపైన కూడా కొంత చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పార్టీ పరంగా కావచ్చు రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కోదాడ మున్సిపాలిటీ అయితే హస్తగతం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి ఈ అవిశ్వాస తీర్మానంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్నటువంటి శిరీష లక్ష్మీనారాయణ చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా కూడా అవిశ్వాసం అయితే నెగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం 33 మంది సభ్యులు కౌన్సిలర్లు కూడా ఈ అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ కూడా మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా కూడా కొత్తగా చైర్మన్లని అలాగే వైస్ చైర్మన్ కూడా ఎన్నుకునేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కొత్తగా మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యేటువంటి వారిలో కూడా సామినేని ప్రామీల రమేష్ అలాగే వైస్ చైర్మన్ కూడా కందుల కోటేశ్వరరావుని ఎన్నుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అధికార పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని రాష్ట్రంలో హస్తగతం చేసుకున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా చాలా చోట్ల కూడా మున్సిపాలిటీలు కావచ్చు అలాగే సహకార సంఘాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. చైర్మన్లు కావచ్చు వైస్ చైర్మన్ల పైన అవిశ్వాసాలు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కోదాడ మున్సిపల్లో కూడా సేమ్ అదే రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా లాంఛనంగానే కనిపిస్తుంది. మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా సామినేని ప్రమీల రమేష్ అలాగే వైస్ చైర్మన్ కూడా కందుల కోటేశ్వరరావు అయితే ఎన్నుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సతీష్. రాష్ట్రంలో రానున్న ఎన్నికలు 175కు 175 శాసనసభ 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇందుకు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు హాజరు కానున్నారు. సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రసంగిస్తారు. అంతేగాక నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు యాక్టివ్గా పనిచేయని సీనియర్ నాయకులను తిరిగి ట్రాక్ ఎక్కించడానికి షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ కార్యకర్తలతో భేటీ అయ్యారు. పనిలో పనిగా జగన్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలనకు జగన్ పాలనకు చాలా తేడా ఉందని చెప్పారు. జగన్ సొంత ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, బీజేపీకి బానిసగా మారాయని షర్మిల విమర్శించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థలో అవినీతి రాజ్యమేలింది. అవిశ్వాస తీర్మానంతో వెలుగు చూసిన అక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్ర బయటపడింది. బండ్లగూడలోని ఆదర్శ నగర్ కమ్యూనిటీ హాల్ శిలాఫలకం రాత్రికి రాత్రే 20 లక్షలుగా మార్చేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ తతంగం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. శిలాఫలకంను మారుస్తుండగా కాలనీవాసులు అడ్డుకున్నారు. దీంతో తమకేమీ తెలియదని మేయర్ మార్చమన్నారంటూ బుకాయించారు నేతలు. శిలాఫలకం మార్చిన విషయంతో పాటు కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై విచారణ కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఫిర్యాదు చేశారు కాలనీవాసులు. ఇనాగ్రేషన్ టైంలో ఇది 40 lakhs పెట్టిరన్నా. ఇక మళ్ళా మొన్ననే వచ్చేసి తీసేసి మళ్ళా ఇది 20 లక్షలు తీసుకొచ్చి పెట్టేసారు. నాకు కాలనీ ప్రెసిడెంట్కి చెప్పలేరు, ఏం చేయలేరు, దానిపైన వచ్చేసారు, తీసి అది పెట్టేసారు. ఇప్పుడు అదే మేయర్ సాబ్ పెట్టమన్నాడు అని చెప్పి వాళ్ళు వచ్చినాయని చెప్పిండు. అది పేరు తప్పు పడ్డది అది అని చెప్పేసి తీసుకుపోయారు. కానీ ఇది 40 lakhs ఇక్కడ 40 lakhs ఉండేది. 3-4 నెలల తర్వాత ఇప్పుడు తీయడం. అప్పుడే తీస్తే ఏమవుతుండే అంటే ఇక్కడ 20 లక్షలు పెట్టి అప్పుడే నువ్వు ఏదైనా సిక్కర్ సర్కేసి పెట్టి ఓపెనింగ్ చేస్తే అయిపోతున్నాం. పెట్టింది మాత్రం ఓన్లీ ఈ గోడలు పెట్టారు, ఒక ఫ్యాన్లు పెట్టేసారు. ఏపీలో పొత్తుల వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో పొత్తుల్లో ఒక మాట అటు ఇటు ఉంటుందని, ఎవరైనా చెప్పినా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై తనకు ఒక క్లారిటీ ఉందంటూ తేల్చి చెప్పారు జనసేన అధినేత. ఇంతవరకు బాగానే ఉన్నా మరి పవన్తో పొత్తులో ఉన్న కమల్నాథ్ల సంగతి ఏంటి అనేది ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుతోంది.
ఓవైపు ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పేరుతో అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళ్తోంది అధికార వైసీపీ. ఈ క్రమంలో పలువురు అసంతృప్త నేతలు పార్టీని వీడుతున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నట్లు మరోమారు విస్పష్టంగా ప్రకటించారాయన. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం వల్ల బలవంతులమవుతామన్న ఆయన రానున్న రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కార్యకర్తలతో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై స్పందించారు. సీట్ల సర్దుబాటుపైన సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని. పొత్తులో భాగంగా ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసంటూ చెప్పుకొచ్చారు. కొందరు 50 తీసుకోండి, 60 తీసుకోండి అని చెబుతున్నారని, ఇవేమీ తెలియకుండా రాజకీయాల్లోకొచ్చారని అనుకుంటున్నారా అంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఏం జరిగిందో చూశామని చెప్పిన ఆయన సింగిల్గా వెళ్తే సీట్లు వస్తాయి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని అన్నారు పవన్. జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు? మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు. మనం అంటే మనం ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు, వీధుల్లో తిరగడు కాబట్టి, జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు. మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను? నాకైనా సరదానా అవివేకమా? నాకేమన్నా ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం, ఇద్దరు వ్యక్తులు విడగొట్టడం చాలా తేలిక. నాకు గనక 2019లో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ, నేను 153 స్థానాల్లో పోటీ చేయించాం. 30-40 మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కు ఉండేది. 30-40 మంది పక్కన పెట్టండి, కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు. కనీసం నన్ను గెలిపించిన ఒక్క సీటు నాకు గెలిచిగా నేను ఎల్లుండుంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం, అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి, ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా. ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను మౌనంగా ఉంటున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. అందువల్లే నారా లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. పొత్తులన్నవి ఉన్న తర్వాత కొన్ని అనుకోని పరిణామాలు, సంఘటనలు జరుగుతాయని వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా అంటూ వెల్లడించారాయన. అదే సమయంలో పార్టీ నేతల నుంచి తనపై విపరీతంగా ఒత్తిడి ఉన్న విషయాన్ని బయటపెట్టిన పవన్ 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే విషయంపై తప్పని పరిస్థితుల్లోనే ప్రకటన చేస్తున్నానంటూ వెల్లడించారు. మనం పొత్తులో ఉండి చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి, ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం, ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం. టీడీపీ జనసేన పొత్తు వరకు బాగానే ఉంది కానీ మరి బీజేపీ సంగతేంటి అన్న దానిపై మాత్రం ఇంకా ఓ స్పష్టత రాలేదు. ఓవైపు జనసేన టీడీపీతో పొత్తులో ఉంది. అదే సమయంలో జనసేన తమతో పొత్తులో ఉన్నట్లు చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు, జాతీయ నేతలు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా, ఉండదా? అసలు ఈ 3 పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయా లేక మరో వ్యూహం ఏమైనా ఉందా అన్న దానిపై ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. ఓవైపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారం లేదా 3వ వారం వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఆ రకంగా చూసుకుంటే ఇప్పటివరకు ఈ 3 పార్టీల పొత్తుపై ఓ క్లారిటీ రాని నేపథ్యంలో క్యాడర్లో మాత్రం అయోమయం నెలకొందన్న వాదన వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం. ఏ విషయం అన్నది తేలితే ఆ తర్వాత సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి మేనిఫెస్టో ఇలా ఒకదాని వెంట మరొకటి ఆయా పనులు పూర్తి చేయనున్నాయి విపక్ష పార్టీలు. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందన్నది అతి త్వరలోనే తేలనుంది. ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్. అది ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం తిట్లు తినటం, విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి. అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి? నువ్వు ఎవరు పడకూడదు, ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు జగన్, ఇది ప్రజాస్వామ్యం. ఇది టీడీపీ జనసేన పొత్తుపై అధికార వైసీపీతో పాటు ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కార్యకర్తలు మాత్రం అర్థం చేసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పొత్తు అనివార్యమని చెప్పిన ఆయన అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే పొత్తు పరిమితం కాదని, సుదీర్ఘకాలం పాటు సాగుతుందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో టీడీపీ జనసేన పొత్తుపై బయట జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.